హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ మీ విషయంలో ఏ విధంగా ఉన్నాయో దీనికి సంబంధించి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఏ విధంగా వస్తే నేను అలానే రీడింగ్ ఇవ్వటం. అంటే ఇప్పుడు ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగానే ఉండవచ్చు. అసలు మీ గురించి ఆలోచించకపోవచ్చు, ఆలోచించవచ్చు, కోప్పడచ్చు, బాధపడచ్చు, అండ్ మిమ్మల్ని మిస్ అవ్వచ్చు, అండ్ మీ మీద ఎక్కడ లేని ప్రేమ ఉండొచ్చు. అసలు ఏ ఎనర్జీలో ఉన్నారు మీ విషయంలో ఈ పర్సన్ మీ గురించి ఏ ఎనర్జీలో ఉన్నారు దీనికి సంబంధించి రీడింగ్ అండి. అలానే వారు ఈరోజు మీకు ఏ లవ్ మెసేజెస్ కూడా పంపించారో కూడా చూద్దాం. ఇప్పుడు ఈ పర్సన్ ఎనర్జీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అది కూడా మీ విషయంలో. ఈ రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ గురించి అండి. అండ్ మీ విషయంలో ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు అంటే నెక్స్ట్ మీ విషయంలోనే కాకుండా వారి లైఫ్లో నెక్స్ట్ ఏం ఉండబోతుందో కూడా చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ కరెంట్ ఎనర్జీ వీరి గురించి. అంటే ఈ పర్సన్ ఈరోజు మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యారు, పాజిటివా నెగిటివా? బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ వచ్చేసి ద హెర్ ఆఫ్ ఫ్యాంట్ ఎనర్జీ వచ్చిందండి. మూన్ ఎనర్జీ కూడా వచ్చింది. చూస్తారు కదా, క్లారిఫికేషన్ పరంగా తీసుకుంటే ఈ పర్సన్కి మీరు డ్రీమ్స్లో రావటం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చూడండి, సోల్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి కదా. క్లారిఫికేషన్గా తీసుకుంటే మీ పర్సన్కి ఈరోజు ఎందుకో మంచిగా అనిపిస్తున్నారండి. పదే పదే మిమ్మల్ని గుర్తు చేసుకోవటం ఈ ఎనర్జీ ప్రకారం చెప్తున్నాను. అంటే ద హెర్మిట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే వాళ్ళు కొంచెం అనిపించేది ఏంటంటే ఎప్పుడూ లేనిది మీరు కల్లోకి రావటం ఏంటి, అండ్ మీకు వారికి పెళ్ళి జరిగినట్టు రావటం, లేదంటే మీకు వేరే వారితోటి మ్యారేజ్ అవ్వటం, ఏదో జరిగిందండి. డ్రీమ్స్లో రెండు రకాలుగా అనిపించాయి వాళ్ళకి. అంటే పెళ్ళి అన్నది జరిగింది, కొంతమందికి మీతో జరిగినట్టు అనిపించవచ్చు, అండ్ కొంతమందికి మీకు వేరే వారితో జరిగినట్టు అనిపించవచ్చు. అంటే కొంతమంది అంటే మీ పర్సన్. ఓకే, ఇక్కడ మీ పర్సను ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయంటే ఈ డ్రీమ్స్ ఇలా రావడం ఏంటి, మీకు సంబంధించి ఈరోజు డ్రీమ్ పరంగా ఈరోజు ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవ్వటం, వీళ్ళు ఎందుకో ఫీల్ అయిపోతున్నారండి. దీని గురించి ఆలోచిస్తున్నారు. మీకు సంబంధించిన డ్రీమ్స్ ఎప్పుడైతే వచ్చాయో దీని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సను కల్లోకి మీరు ఏ విధంగా వచ్చారంటే మ్యారేజ్ పరంగా కనిపించడం, అండ్ ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్లో అటెండ్ అవ్వటం కానీ, అండ్ మీకు వేరే వారితోటి పెళ్ళి అయిపోవటం కానీ, లేదంటే మీకు మీ పర్సన్ మ్యారేజ్ అవ్వటం కానీ, ఇవి కల్లోకి రావటం, అండ్ మీరు వారి కల్లో ఏడుస్తున్నట్టు రావటం, మీకు కూడా ఏదైనా అనిపించవచ్చండి. శుభకార్యాలకు సంబంధించిన ఏదైనా కళలు రావటం, భోజనాలు అన్నవి రాకూడదు, అది మంచి శకునం అయితే కాదు. ఏడుస్తున్నట్టుగా అది మంచిదే. అంటే మీరు ఏడ్చినట్టు మీకు అనిపిస్తే కనుక మీ పర్సన్కి కూడా అలానే సేమ్ డ్రీమ్స్ రావటం అనమాట. అంటే మీకు ఎవరికైనా మీరు ఏడుస్తున్నట్టు కానీ, మీకు ఎవరైనా ఏడుస్తున్నట్టు కానీ, అండ్ మీ పెద్దలు కల్లో కనిపించడం కానీ, గాడు ఏదైనా టెంపుల్కి వెళ్ళటం కానీ, అండ్ అలానే ఎవరైనా చనిపోయినట్టు కానీ, ఇవన్నీ ఎవరికైతే మీకు డ్రీమ్స్ రూపంలో వస్తున్నాయి అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ కూడా మీకు సంబంధించిన వాళ్ళు ఇలా కనెక్ట్ అయ్యి డివైన్ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ చేస్తున్నాయి అనమాట. మీకు మీ పర్సన్ మనసుకు సంబంధించి మన మూన్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి కదా, దీని పరంగా ఎవరేవో ఏం చేశారో కానీ ఈ ఎనర్జీస్ మేనిఫెస్ట్కి మీ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వడం అన్నమాట. ద హెర్మిట్ ఎనర్జీస్ కంటే సోల్ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయ్యాయి. అండ్ ఇంకేం చెప్తున్నారు మీ గురించి? ఏస్ ఆఫ్ ఫ్యాన్స్, ఒక క్లారిటీ రావడం. అంటే ఈ పర్సను ఈ విధంగా వీళ్ళకి అనిపించినప్పుడు వీళ్ళు కొత్తగా మైండ్కి మిమ్మల్ని తీసుకోవటం, ఏదైనా మీతో మాట్లాడాలనిపించటం, అండ్ మీ గురించి ఏదైనా చేయాలనుకోవటం, అండ్ మీ గురించి ఇప్పటి నుంచే యాక్షన్ తీసుకోవాలని ప్రయత్నం చేయటం, ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. అంటే వీరికి వచ్చిన డ్రీమ్ పరంగా వీరి యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. ఆ యాక్షన్ అనేది కూడా ఏ విధంగా ఉంటుందో చూద్దాం. 5 ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సను మీ విషయంలో ఇలా జరిగింది ఇది అంటే
వేరే వారితోటి గొడవ అయితే జరిగిందండి. ఇప్పుడు మీ గురించి మాట్లాడడం అవతల వారికి ఇష్టం ఉండదు. అలానే మీ గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే దానికి కోపం వస్తుంది. అంటే ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకునేదానికి వేరే వారితో ఎవరైనా షేర్ చేసుకోవడం కానీ, వీళ్ళు చేసే ప్రయత్నాలకు ఎవరైనా ఆటంకాలు తీసుకురావడం కానీ, చిరాకు కోపంలో అయితే ఉందండి. అంటే వీళ్ళు అనుకున్నదే అనుకున్నట్టు జరగాలి. కొన్ని అబ్జెక్షన్స్ కనిపిస్తున్నాయి, రిస్ట్రిక్షన్స్ కనిపిస్తున్నాయి. ఇవేమీ కాదు. ఇక్కడ వీరు ఏదైతే అనుకున్నారో జరిగి తీరవలసిందే, అనుకున్నది జరగాల్సిందే అన్నట్టుగా వీళ్ళు అంటున్నారు. మీతో గొడవ పడడానికైతే అస్సలు కాదండి. అవతల వాళ్ళు గొడవ పడుతున్నా అండ్ అవతల వాళ్ళు మీతో గొడవ పెట్టుకోవాలనుకున్నా మీ వైపే మాట్లాడుతున్నారు, మీతో ఉండాలని అయితే అనుకుంటున్నారు. 3 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే రిలేషన్ బ్రేక్ చేసుకున్నారు కదా, అంటే ఈ పర్సను ఎనర్జీస్ ఏంటంటే కొంచెం మీకు వీళ్ళకి రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది. ఈ మనసులో మీకు సారీ చెప్తున్నారండి. మానసికంగా కొంచెం బాధపడుతున్నారనమాట. ఎప్పుడైతే మీరు డ్రీమ్స్లో కనిపించడం స్టార్ట్ అయ్యిందో వీళ్ళ మనసుకి రిగ్రెట్ ఫీల్ అనేది అనిపించడం, మిమ్మల్ని ఇంత బాధ పెట్టామా అండ్ ఏదో ఒక తెలియని బాధ, ఎమోషన్ అనేది వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. దీనికి పరంగా వీళ్ళు మీకు సారీ కూడా చెప్పాలని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు. 2 ఆఫ్ ఫ్యాండ్స్. మీ విషయంలో యాక్షన్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు రిలేషన్ బ్రేక్ చేసేసుకుని ఇంకా వీరి లైఫ్ వీరు చూసుకోవాలని అయితే అనుకోవట్లేదండి. ఇక్కడ రిలేషన్ బ్రేక్ అయిన దానికే వీరు యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఈ యాక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ద హై ప్రిస్టెస్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ఒక లేడీ అన్నవాళ్ళు కనిపిస్తున్నారు. ఈ లేడీ అన్నవాళ్ళు ఎప్పుడైతే కనిపించడం అంటే వీళ్ళు మాటలతోటి మ్యానిపులేట్ చేస్తున్నారు, మీ పర్సన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. యాక్షన్ తీసుకోవటానికి వీళ్ళు అడ్డుపడుతున్నారనమాట. ఒక 2 months వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు. వీళ్ళ ప్రాబ్లం ఎక్కువైపోయిందండి. యాక్షన్ తీసుకోవడానికి వీళ్ళ ప్రాబ్లం అయితే ఎక్కువైంది. సో ఇప్పుడు క్లోజ్డ్ బుక్. అంటే వీళ్ళు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఇది సరైన సమయం అయితే కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్సన్ ఈరోజు మాట్లాడిన మాటలు ఏంటంటే ఒక మ్యారేజ్ పరంగా, మీరు లవర్స్ అనుకోండి, మీ పర్సన్కి ఒక మ్యారేజ్ పరంగా ఏదో ప్రపోజల్ రావటం అయితే జరిగింది. ఈ ప్రపోజల్ పరంగా మీ పర్సన్ చెప్పేది ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే ఒక మాట అయితే అనడం, పెళ్ళింటే ఇంట్రెస్ట్ లేదు, ఇలా సన్యాసిలా ఉండిపోతాం అన్నట్టుగా మాట్లాడారనమాట. ఇది సన్యాసి సంబంధించిందండి, కామెడీగా చెప్పట్లేదు. ఆ మాటకి కొంచెం నవ్వొస్తుంది. సన్యాసిలా అయినా మిగిలిపోతాం కానీ ఈ పెళ్ళి వద్దన్నట్టుగా మాట్లాడుతున్నారు. అండ్ అలానే ఇప్పుడు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, ఈ పెళ్ళి చేసుకుని బాధపడుతుందే కానీ పెళ్ళి కాకుండా ఇలా ఉండిపోవాల్సిందే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. తర్వాత ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైతే మీరు డ్రీమ్స్లో వేరే వరకు మ్యారేజ్ అయిపోతుంది అనిపిస్తే ఇప్పుడు వీరికి మనసుకి తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు మీతో మాట్లాడాలన్నా అడ్డు వస్తుంది, ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకోవటం. కానీ మీకు మీ లైఫ్లోకి ఎవరైనా వస్తున్నారంటే సహించలేకపోతున్నారండి. అలా ఉంది సిచ్యువేషన్. కానీ ఒక లేడీ అన్నవాళ్ళు అడ్డుపడుతున్నారు. వీరు తీసుకునే యాక్షన్కి 2 months వరకు వెయిట్ చేసి తర్వాత ఏం జరగబోతుందో చూద్దాం. 3 ఆఫ్ ఫ్యాండ్స్. చూసారు కదా, ఈ పర్సను మళ్ళీ మీతోటి ఫ్యూచర్ ప్లాన్ అయితే చేసుకొని ఉన్నారు. ఎవరైతే మీకు మీ పర్సన్కి మధ్య దూరం పెంచుతున్నారు అండ్ దూరం చేయాలనుకుంటున్నారు, ఈ దూరం కాస్త దగ్గర చేసుకోవాలి అండ్ దగ్గర అవ్వాలి, ఫ్యూచర్ ఉండాలన్నట్టుగా కూడా అనుకుంటున్నారు. వ్యాన్స్ ఎనర్జీ చూశారు కదా, అది అంటే ఈ పర్సను రీయూనియన్ అయితే కోరుకుంటున్నారండి. మీకు ఇక్కడ క్లారిఫికేషన్ కూడా చూద్దాం. నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. ఈ 4-5 ఎనర్జీస్ కార్డ్స్కి నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. క్లారిఫికేషన్ ప్లీజ్, యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. ఇప్పుడు ఈ పర్సను ఏస్ ఆఫ్ హ్యాండ్స్ నిర్ణయానికి అయితే వచ్చారు కదా, మరి ఈ నిర్ణయానికి దీనికి సంబంధించి ఇలా ప్రతి దానికి క్లారిఫికేషన్ అనమాట జరిగేది. టూ ఆఫ్ పెంటికల్స్.
లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకటి కావాలనుకుంటే ఒకటి వదలకూడదు. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అవతల వాళ్ళ మాట విన్నట్టు విని వదిలేయాలి. అండ్ అవతల వారి గురించి పట్టించుకోవాలి, కానీ పట్టించుకున్నట్టు ఉండాలి. మైండ్ గేమ్ ఆడుతున్నారండి. ఈ పర్సన్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజన్ చేస్తారనమాట. వీళ్ళు క్లారిటీగానే ఉంటారు, అవతల వాళ్ళు కన్ఫ్యూజన్ వస్తుందన్నమాట. మైండ్ గేమ్ అయితే ఆడుతున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఈ పర్సను పైకి కనిపించరు, కానీ సైలెంట్గా చేసే పనులు చాలా ఉన్నాయి. వీళ్ళు లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు, బ్యాలెన్స్ చేస్తున్నారు. మైండ్ గేమ్ అయితే ఆడుతున్నట్టుగా చెప్తున్నాయి జరిగేవి ఇవే. నెక్స్ట్ క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది చూసారా. ఒక లేడీతోటి ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుందండి. పెద్ద గొడవ అయ్యేటట్టుంది. ఈ గొడవ మామూలుగా ఉండదు. ఎప్పుడు లేనిది మీ వైపు మాట్లాడడం, మీతో ఉన్నట్టు ఎప్పుడూ ఉంటారండి అలాగా. అంటే మీతో ఉన్నప్పుడు ఇలా మాట్లాడలేంది ఇప్పుడేంటి సడన్గా ఇలా మాట్లాడడం అంటే, ఇక్కడ మీ తెలివితేటలతోటి మీరు ఎంత సైలెంట్గా ఉన్నారో ఇప్పుడు వీరు అంతకన్నా తెలివిగా సమాధానం అయితే ఇస్తారు. ఇప్పుడు అటు షార్ప్గా మాటలు తగులుతాయి, ఇటు మీకు కూడా కొంచెం ఎలా ఉంటుందంటే ధైర్యం ఇచ్చినట్టు అనమాట. మీ వైపు ఎప్పుడైతే మాట్లాడతారో అండ్ మీరున్నారన్న ధైర్యంతో మాట్లాడే మాటలు అనమాట. ఇక్కడ మీ పర్సన్ చాలా తెలివిగా అండ్ ఉన్నట్టు మాటలు చాలా షార్ప్గా మాట్లాడుతున్నారండి. ఎప్పుడు లేని మాటలు బయటకు వస్తాయి. ఆ మాటల వల్ల ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే తెగతింపులు అంటారు కదా, తెగతింపులు వెళ్ళే వరకు వెళ్ళిపోతాయి. ఈ గొడవ పెద్ద గొడవ అన్నది తెగతింపులు అయిపోతాయి. మీ గురించి కాదండి, తెగ్గొట్టవలసిన వాళ్ళని తెగ్గొట్టి కలుపుకునే వాళ్ళని కలుపుకుంటారనమాట. అండ్ అది నెక్స్ట్ 3 ఆఫ్ సోర్స్ ఎనర్జీకి నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ చూసారు కదా. సోర్స్ ఎనర్జీ ఏంటంటే కోపంతో తీసుకునే నిర్ణయాలు అండ్ కోపంతో మిమ్మల్ని వదిలేసుకున్నారు అండ్ అదే కోపంతో మీ లైఫ్లోకి రావడం అనమాట. మిమ్మల్ని మీట్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ దెబ్బలాడి గొడవపడి మీ దగ్గరికి వచ్చేస్తారు. ఇప్పుడు మీతో రిలేషన్ బ్రేక్ చేసేసుకుని అవతల వారి మాటలు విని మిమ్మల్ని ఇప్పటి వరకు చాలా ఇబ్బంది పెట్టారు కదా. ఇప్పుడు అవతల వాళ్ళు హర్ట్ చేశారు కాబట్టి వాళ్ళతో గొడవ పడే అన్ఎక్స్పెక్టెడ్గా జర్నీ అయితే కనిపిస్తుంది. అక్కడ కోప్పడి గొడవపడి వచ్చేయడం అనమాట. జరిగేది ఇదే. ఈ రీడింగ్ ఎవరికైతే రీజన్ అడుగుతుందో తీసుకోండి. 4 ఆఫ్ ఫ్యాన్స్ చూసారా. 2 ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే మీ గురించి ఫ్యూచర్ ప్లాన్ అనేది చేశారు. సంతోషంగా ఉండాలనేది అనుకుంటున్నారండి. ఆ సంతోషం కాస్త మీతోనే ఉంటుందని వీళ్ళకి ఇప్పుడు అర్థమైంది. హ్యాపీ లైఫ్, హెల్తీ రిలేషన్షిప్గా కూడా కనిపిస్తుంది ఇది. మరి దీనికి క్లారిఫికేషన్ డెత్ కార్డ్ చూసారు కదా. వీళ్ళతోటి ఎండ్ చేసేసుకుని మీతోటి న్యూ జర్నీ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అంటే ఒక 2 నెలలు కామ్గా ఉంటే తర్వాత వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. మొన్న మూన్ ఎనర్జీస్కి వీళ్ళకి మీ పర్సన్కి కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయితే వచ్చిందండి. అంటే వీరితోటి మొన్నటితోటే కంప్లీట్ అయిపోయింది. సో మొన్నటి వరకు ఉన్న మాటలు ఇప్పుడు కొంచెం మొత్తం కంప్లీట్గా ఎండ్ అయిపోయినట్టుంది. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో మీతో న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తుంది. వీళ్ళతో ఎండ్ అయిపోయింది, మీతో న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. చూడండి, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చింది. ఈ పర్సను మీకు కనెక్ట్ అయిపోయారు. వాళ్ళు మిమ్మల్ని ఒక గిఫ్ట్లా ఫీల్ అవుతున్నారు. మీకు గిఫ్ట్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. ప్రపోజల్ కనిపిస్తుంది. చాలా పాజిటివ్ మైండ్తో ఉన్నారండి, పాజిటివ్ ఆలోచనతో ఉన్నారు. సక్సెస్ అండి. మీ లవ్ స్టోరీ సక్సెస్ అవుతుంది. మీ పర్సన్ తోటి లైఫ్ అన్నది హ్యాపీ ఎండింగ్గా ఉండబోతుంది. ఇది ఈరోజు ఇక్కడ ఎనర్జీస్ రావడం అయితే జరిగేది. మీ పర్సన్ ఎవరితో గట్టిగా గొడవ పెడుతున్నారండి. గొడవలు పెట్టుకునేలా కనిపిస్తున్నారు. తెగదెంపులు అన్నది కనిపిస్తుంది. ఈ తెగదెంపులు మీతో పెట్టుకోవాలనుకున్నారు. అసలైన వారితోటి తెగదెంపులు పడితేనే మీతో బంధం అయితే కలవబోతుందని ఈరోజు ఎనర్జీస్ అయితే వచ్చాయి. మరి ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను కదా. అండ్ అలానే మీ పర్సన్ మనసుల మాటలు అసలు ఏం చెప్తున్నారో చూద్దాం. ఈరోజు మీ పర్సన్ మనసులో మాటలు, లవ్ మెసేజెస్ ఏం పంపిస్తున్నారో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ ఈరోజు ఏం లవ్ మెసేజెస్ పంపించారు, మీకు లవ్ మెసేజెస్ పంపించారో లేదంటే కోపంతో మాట్లాడుతున్నారో చెప్పలేం. వీళ్ళ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే వస్తుంది కదా. నేను కూడా యాక్యురేట్గానే ఇస్తానండి, ఉన్నదన్నట్టే చెప్తాను. కార్డ్స్ కళ్ళకు కనిపిస్తున్నాయి కదా, మీకే తెలుస్తాయి. ఈ పర్సన్ ఎనర్జీస్
మీరు వారిని అర్థం చేసుకోవాలంట. అంటే ఇప్పుడు జరిగిపోయిన మాటలు, జరిగిపోయిన గొడవలు, ప్రతిదీ ఏదైనా సరే జరిగిపోయిన విషయాలు మళ్ళీ టాపిక్ తీసుకురావద్దు. అప్పుడు ఏం జరిగిందో మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు ఈరోజు అడగకూడదు. అండ్ అడిగితే వీళ్ళ దగ్గర క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఆ రోజు ఆ మైండ్ అలా మాట్లాడించింది. అండ్ ఆ రోజు అలా మాట్లాడారు కదా అని ఇప్పుడు మనసులో పెట్టుకుని మీరు మళ్ళీ బాధపడుతూ వాళ్ళు కూడా బాధ పెట్టేలాగా చేయొద్దని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని ఈ పర్సన్ చెప్తున్నారు. అండ్ అర్థం చేసుకోవాలని కూడా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే జరిగిపోయిన విషయాలు మళ్ళీ మనసులో తీసుకుని దీని గురించి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, అర్థం చేసుకోవా ప్లీజ్ అన్నట్టుగా కూడా అంటున్నారు. ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఒక మనిషిగా ఉంటున్నారు, మనిషిగా ప్రవర్తిస్తున్నారు, మనసున్న మనిషిగా మారారన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ పర్సన్ని మీరు ఒక రకంగా చెప్పాలంటే అసహించుకుని ఉంటారండి. అంత కోపంలోని అసహించుకుని ఉంటారు. ఈ అసహించుకోవడంలో ఒక మనిషిలా కూడా మీరు చూడలేదు కదా. ఇప్పుడు ఈరోజు మీ ముందు మనిషిలా నిలబడాలని అయితే అనుకుంటున్నారు. ఈ మనిషిలా నిలబడేది ఏంటంటే విలువలు తెలుసుకోవటం, అండ్ ఆప్యాయతలు పంచుకోవటం, ప్రేమను చూపించటం, అండ్ ఆత్మీయతగా ఉండటం, ఇలాగా మారి మీతోటి ఉండాలని అనుకుంటున్నారు. మనిషిగా మారి మీరు కావలసినట్టు ఉంటారన్నట్టుగా చెప్తున్నారు. ఇది మీరు ఈ పర్సన్ని అసహించుకున్నారు కదా, ఆ మాటలకి మీ మనసు విరిగిపోయి కోపం కన్నా ఇంకా అసహ్యం ఫీల్తో మీరు ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ మిమ్మల్ని గుర్తించమని అయితే బ్రతిమలాడుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ మీ లవ్ని హ్యాండిల్ చేయలేరంటండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ప్రతిదాన్ని చాలా కేరింగ్గా తీసుకుంటారు, కానీ వీళ్ళకి చేత కాదు. వీళ్ళ పెరిగిన వాతావరణం బట్టి, వీళ్ళు పెంచిన వాతావరణం బట్టి వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది. కానీ మీలా ఉండాలంటే వీరి వల్ల అయితే కాదు. మీరు వీరి నుండి ఎక్స్పెక్ట్ చేసేది వీళ్ళు ఇవ్వలేరండి. లైఫ్ అయినా, కెరీర్ అయినా, అండ్ అలానే లవ్ అయినా, కేరింగ్ అయినా, ఎఫెక్షన్ అయినా మీ నుండి వీరు నేర్చుకున్నారు. కానీ మీరు వీరికి నేర్పించాలంటే రాదండి. మిమ్మల్ని చూసి ఓహో ఇలా ఉండాలి కదా, ఈ ప్రేమ అనేది ఇలా చూపించాలి, ఈ మంచి పద్ధతులు ఇలా ఉండాలి, మిమ్మల్ని చూసి నేర్చుకున్నారంట. అండ్ మీలాగా మీరు ఎప్పటికీ ఉండలేరు. చూసి నేర్చుకోవడం తప్ప మీ నుండి చూసి నేర్చుకుని ఇప్పుడు మనిషిలా మారారన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. మీ పర్సన్కి ప్రేమ ఎక్కువైపోయిందండి. తల్లి ప్రేమలాగా ఇప్పుడు మీరు చాలా ముద్దొచ్చేస్తున్నారంట. తల్లికి పిల్లలు ఎంత ముద్దొస్తున్నారో అలానే మీ పర్సన్కి మీరు చాలా చాలా ముద్దొస్తున్నారు. ఇది లైఫ్ లాంగ్ లవ్ ఉండాలని అయితే కోరుకుంటున్నారంట. మీరు ఎందుకు ముద్దొస్తున్నారో కానీ చాలా నచ్చేస్తున్నారు. ప్రేమ అనేది చూపించేస్తున్నారండి. ఆ ప్రేమ అనేది ఫోర్ హెడ్ మీద కిస్ రూపంలో ఇస్తున్నారు. ఈరోజు మీరు ఈ పర్సన్ ఎనర్జీస్ మీరు తీసుకుంటారని అనుకుంటున్నాను. అంటే ఈ పర్సన్ మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, వాళ్ళు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో ఆ ప్రేమతోటి మీకు ఇచ్చే గిఫ్ట్ అనమాట. ఒక అమ్మ ప్రేమలాగా వీరు ఇలా ఎక్స్ప్రెస్ చేయటం లవ్ని ఇంకెంతకన్నా చేతకంది వీళ్ళకి ఉంది. ఇదిగోండి, ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరు వాడిని ఇష్టపడతారనే కోరుకుంటున్నారు. మీరు వాడిని బ్లాక్ చేయొద్దు. ఒకవేళ బ్లాక్ చేస్తే ఇంకా లైఫ్లో బ్లాక్ అయిపోయినట్టే అని వాళ్ళకి అర్థమైపోయిందండి సీను. మీరు బ్లాక్ చేయరనుకోండి, ఒకవేళ బ్లాక్ చేస్తే వాళ్ళ సిచ్యువేషన్ అంతే. ఇంకా లైఫ్లో మీరు వాడిని చూడరు, పట్టించుకోరు. మీరు వాడిని ఇష్టపడాలని అయితే కోరుకుంటున్నారంట. అంటే వాళ్ళు అన్న మాటలు మనసులో తీసుకోవద్దు, మైండ్లో తీసుకోవద్దు. అండ్ మనసుకు తీసుకోవాల్సింది వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రేమ కానీ మాటలు కానీ అన్నీ మర్చిపోయి ఎప్పుడైతే వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో అండ్ వాళ్ళని ఇష్టపడతాం ప్రయత్నిస్తారో నచ్చేస్తారనమాట. మీరైతే బ్లాక్ చేయొద్దన్నట్టుగా కోరుకుంటున్నారు. వాళ్ళ నుండి మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుంది, చేస్తే మీకు కోపంతో బ్లాక్ అయితే చేయొద్దండి. ఇవ్వండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్. మరి ఈ ఎనర్జీస్ మీకు రిజోనేట్ అయితే తీసుకోండి. ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను కదా. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందండి. మీరు అలా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.